మేడ్ గులాబ్ జామ్స్ ఎలా చేయాలో చూద్దాం ఇవాళ. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు బొంబాయి రవ్వ, కప్పు పంచదార, కప్పున్నర నూనె, 2 కప్పుల పాలు, కొంచెం నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. దీనికి కొంచెం కమ్మటి వాసన కోసం నెయ్యి కూడా వేస్తున్నాను. బొంబాయి రవ్వని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ వేగిన బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతాయంటే గులాబ్ జామున్స్ టెక్స్చర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పులు పాలు వేసి కలిపి ముద్దలు లేకుండా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆ మిశ్రమాన్ని కడాయిలో వేసి తిప్పుతూ ఉండాలి. ముద్దలు లేకుండా తిప్పుతూ ఉండాలి. పాలు ఇప్పుడు ఎగిరిపోయి మనకి చక్కగా ముద్దలాగా మిక్చర్ తయారవుతుంది. తయారైన మిక్చర్కి కొంచెం చేతికి నెయ్యి అద్దుకుంటూ చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా గులాబ్ జామున్స్ తయారు చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ బాల్స్ ఇలా తయారు చేసుకుని మళ్ళీ ఇప్పుడు మనం దీనికి పాకం కూడా రెడీ చేసుకుందాం. ఈ పాకం కోసం ఒక గిన్నెలో 1 కప్పున్నర నీళ్లు తీసుకుని 1 కప్పు పంచదారని యాడ్ చేయండి. మనం తీసుకున్న మిక్సర్కి 2 కప్పులు పంచదార తీసుకోవచ్చు, కానీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుందని నేను కప్పు పంచదారే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదార కరిగే వరకు కూడా ఇలాగా గట్టితో తిప్పుతూ ఉండండి. పంచదార కరిగిపోయింది, మనకి పంచదార పాకం తయారైంది. మళ్ళీ ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో 1 కప్పున్నర నూనె వేయండి. ఎక్కువ నూనె వేస్తే మళ్ళీ ఉపయోగించడానికి ఉండదు, మళ్ళీ పాయిజనస్ అవుతుంది. సో 1 కప్పున్నరే తీసుకోండి. ఈ తీసుకున్న నూనెలో మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ వేసి వెంటనే గరిటెతో కదిపేయకండి, పొడి పొడి కింద అయిపోతుంది. కొంచెం స్లోగా, కొంచెం వేడెక్కిన తర్వాత స్లోగా గరిటెతో కదుపుతూ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా గులాబ్ జామున్స్ వేసేయండి. వేయించిన గులాబ్ జామున్స్ని పంచదార పాకంలో వేయండి. వేసిన తర్వాత ఒక అరగంట వరకు కదపకుండా అలా ఉంచితే మనకి గులాబ్ జామున్స్ రెడీ అవుతాయి. వీటిని బౌల్లో తీసుకుంటే తీయటి గులాబ్ జామున్స్ రెడీ.